డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన కేసులో ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తీరు ఏమాత్రం మారడం లేదు. తాను ఎమ్మెల్సీనని తనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని జైలు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. తన హోదా గురించి తెలీదా అంటూ అధికారులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక సదుపాయాలు కావాలంటే కోర్టుకు వెళ్లాలని న్యాయస్థానం నుంచి ఆదేశాలు వస్తే అమలు చేస్తామని అధికారులు చెప్పినా అనంతబాబు తన ప్రవర్తన మార్చుకోవడం లేదని తెలుస్తోంది. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు 2022లో కొన్ని నెలలు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆ సమయంలో వైసీపీ అధికారంలో ఉండడంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో జైల్లో రాచమర్యాదలు జరిగాయి. ప్రభుత్వం మారినా జైల్లో చాలా మంది అప్పట్లో పనిచేసిన అధికారులు, సిబ్బంది ఉన్నారు. పాత పరిచయాలతో తనకు ప్రత్యేక సదుపాయాల కోసం అనంతబాబు హల్చల్ చేస్తున్నారు. సాక్షులను బెదిరించిన కేసులో అనంతబాబును కస్టడీకి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్పై శుక్రవారం కాకినాడ కోర్టులో వాదనలు జరిగాయి. దీనిపై సోమవారం ఆదేశాలు ఇవ్వనున్నట్లు న్యాయాధికారి పేర్కొన్నారు. సర్పవరం పోలీస్ స్టేషన్లో అనంతబాబుతో సహా మరో ముగ్గురిపై కేసు నమోదు కాగా A2, A3 ఇంకా పరారీలోనే ఉన్నారు. వీరిద్దరూ వైసీపీకి చెందిన ఓ మాజీ మంత్రి అనుచరులు. ఈ కేసులో తాజాగా A5గా చెక్కపల్లి శ్రీనివాస్ కుమార్ అనే నిందితుడిని చేర్చారు.